ప్రెగ్నెన్సీలోని సివియర్ పిఏహెచ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది మనం జనరల్గా మామూలుగా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బీపీ నార్మల్గా ఉండాల్సిన దానికన్నా తక్కువగానే ఉంటుంది. అది నార్మల్గా మంచిది కూడా. బేబీకి బ్లడ్ సప్లై అది బాగుంటుంది అన్నమాట. కొంతమందికి ఇప్పుడు పీసీఓఎస్ అది ఎక్కువ ఉండడం వల్ల, బరువు ఎక్కువగా ఉండడం వల్ల, అది కాకుండా ప్రెగ్నెన్సీలోనే ఏంటంటే వెయిట్ గెయిన్ విపరీతంగా రావడం, కొంతమందికి స్వతహాగా ఉంటుంది. అది కాకుండా తినేది ఎలా తినాలో అనేది కౌంట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. నెలకి 2 కేజీల కన్నా ఎక్కువ పెరగకూడదు. టెస్ట్ చేయిస్తున్నామండి, బీపీ చెక్ చేయిస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు. కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి బీపీ చెక్ చేయించుకుంటా ఇట్ షుడ్ బి, అంటే ఎలా ఉండాలంటే 120/80 నార్మల్ బీపీ కదండి. ప్రెగ్నెన్సీలోని ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 3 months అలాగా అయ్యేసరికి బీపీ 90/60కి అలా తగ్గుతుంది, లేదా 110/70కి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ సైన్సే. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బాగుంటుంది. కానీ 120/80 ఉంది, నార్మల్గానే ఉంది అనుకోవచ్చు, లేదా